నేనేమంటున్నానంటే అందుకని మనము వాళ్ళకి ఆదర్శంగా ఉండాలంటే ఈ భూమి మీద ఇప్పటికీ 7 కోట్ల చిల్లర అంటే 700 కోట్ల చిల్లర జనాభా పెరిగిపోయింది. 800 కోట్లకు దగ్గరకు వచ్చింది. 700 కోట్ల టైం ఎప్పుడైతే వస్తుందో వినాశకాలం స్టార్ట్ అవుతుందని చెప్పారు. 700 కోట్ల భూమండలములోన ఏకాంతులు అరుదు అయ్యేనుమా అన్నాడు. నెల్లూరు సీమ అంతా నిర్మాలమయ్యేను దుగ్గిళ్ళ గగ్గాని కమ్మేనుమా అన్నాడు. నెల్లూరు సీమ అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వరదలతో ఇవన్నీ మునిగిపోతాయి, నిర్మాలమయ్యాను. శ్రీహరి కూడా నెల్లూరులో ఉంది. అక్కడ మనకు ఇస్రో నడుస్తుంది, మనము ప్రయోగాలు చేస్తున్నాం. సో అది ఆ ఒడ్డు పైన ఉంది కూడా కొట్టుకుపోతుంది అన్నాడు. చెన్నూరు గ్రామం అంతా కూడా పెన్నా నది ఒడ్డున ఉండి అది కొట్టుకుపోతుందని చెప్పి. గుంటూరు జిల్లా వినండి, గుంటూరు జిల్లా చెన్నూరు అంటే 2 అద్దాలు ఉన్నాయండి. ఒకటి చెన్నై అని ఉంటది, ఉంది పెన్నా నది. ఇలా పెన్నా నది ఎక్కడ ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. పెన్నా నది అంటే తమిళనాడు. ఇదా అలా మన ఆలోచన తీసుకోవాలి. చెన్నూరు అట్లా వస్తుందని చెప్పారు. రేపల్లె దగ్గర ఈత చెట్టు ఒకటి పూజలు అందుకుంటుందని చెప్పాడు. అక్కడ కరీంనగర్ దగ్గర మనకు చొప్పదండి కొంచెం దారిలో రేపల్లె అనే ఒక గ్రామంలో ఒక ఈత చెట్టు పెరిగింది, 7 పాయలు వచ్చింది. అక్కడ వీరబ్రహ్మేశ్వర దేవాలయం కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ ప్రధానోపాధ్యాయులు చనిపోయారు కానీ ఆ దేవాలయం ఉంది. సో ఇంకో రేపల్లి ఉంది, రేపల్లె ట్రైనే ఉంది ఇక్కడ నుంచి గుంటూరు జిల్లా రేపల్లి నర్సపల్లి ఒక ట్రైన్ ఉంది కదా, రేపల్లి కూడా ఉంది. మరి అక్కడేమి ఈత చెట్టు పెరిగినట్టు మన సాక్ష్యం లేదు. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలోనే జరిగింది. సో ప్రతి అంశాలు మాక్సిమం అంటే ఈ కాలజ్ఞానం ప్రకారం తెలంగాణ ఆంధ్ర అంటూ ఏముండదండి. ప్రతి భారతదేశంలో ఎక్కడైనా జరగొచ్చు అని వారు చెప్పారు. కాశీలో ఉత్పాతాలు పుడతాయని చెప్పారు. గంగ మొత్తం ముంచి వేస్తుందని చెప్పారు, కాశీని ముంచి వేస్తుందని చెప్పారు. తర్వాత ఉత్తర దేశం లోపల మొన్న ఒక ఉత్పాతాలు వచ్చేసి అందరు కొట్టుకుపోయారు, గతంలో కూడా వచ్చింది. సో ఇవన్నీ జరుగుతాయని వారు కాలజ్ఞానం ప్రకారం చెప్పడం జరిగింది. ఊరూర వినాయకులు నాట్యం ఆడుతారని చెప్పారు. ఈ రోజు ఊరూరులో వినాయకుని పెట్టి మనం డీజేలు పెట్టి ఎగురుతున్నాం, అదే వినాయకుడు. తర్వాత కాళీ అనేటువంటి దాన్ని కేరళకు పంపుతారని చెప్పారు. కాళీ అంటే ఇప్పుడు మన మిజైల్ లో కాళీ ఒకటి వచ్చింది ఈ మధ్య, మిజైల్ చేర్చారు కాళీ. అది చూసిందంటే వేసేయడమే అంటే ఆ పరిస్థితి వచ్చింది, అదే పంపిస్తారని చెప్పారు. ఇట్లా ఫ్యూచర్ లో మన వాళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పారు. ఆచరించే పరిస్థితి కూడా వస్తుందని చెప్పారు. ఆచరించకపోతే కూడా ప్రమాదం వీరికే అని చెప్పారు. ఎందుకు చెప్పారంటే 127 దేశాలు 57 దేశాలతో పోటీ ఉంటదండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క దేశం లేనితో పోటీ ఎవడు ఉండడు. ఈ చిల్లర మల్లర కొట్లాట జరుగుతాయి. మార్వాడి యుద్ధం, గుజరాత్ యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, తర్వాత ఇదేంటి రోహింగ్యాల యుద్ధం, తర్వాత కుల కొట్లాటలు, ప్రాంత కొట్లాటలు, మత కొట్లాటలు, ఇలాంటి పాండిత్య కొట్లాటలు ఇవన్నీ మన దేశంలో ఉండొచ్చు, మన రాష్ట్రాల్లో ఉండొచ్చు. కానీ మతాల మధ్య యుద్ధంతోనే చనిపోయేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ మరణమాలని ఈ యొక్క సునామీల వల్ల ఎక్కువ చాలా మంది చనిపోతారు. ఆహార శుద్ధి ఉండదు. అందరూ కూడా రేగడి మట్టిలో పెరుగు కలుపుకొని తినే పరిస్థితి, అసలు పెరిగే లేదు, పెరుగు కలుపుకొని తినే పరిస్థితి వచ్చింది అన్నారు. ఈరోజు మైదా పిండి అనేది కూడా మొత్తం సాగుకు దగ్గరయ్యే పరిస్థితి వచ్చింది. అందరూ కూడా చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయారు. ఒరిజినల్ ఆవును రక్షించుకోవాలి, ఆడపిల్లల సంస్కృతిని రక్షించుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా పిల్లలకు అర్థమయ్యే భాషలకు చెప్పాలి. కేవలం గుడికి రమ్మన్నప్పుడు తల్లిదండ్రులు తండ్రి వస్తున్నాడు, పిల్ల కొడుకు కానీ ఎవడు కూడా ఇంటికి రావడం లేదు, వాడు సెల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నాడు, వాడికి ఎప్పుడు ఈ ధర్మం అర్థం కాదు. అదే చర్చికి వెళ్ళేవాడు వాళ్ళ కొడుకును పిల్లను చిన్నోడిని కూడా డ్రెస్ వేసుకొని తీసుకుపోతున్నాడు ఆదివారం, వాడికి అర్థం కాకపోయినా బైబిల్ పట్టుకొని. సో వాడికి అంతో ఎంతో ఆ బైబిల్ గురించి అర్థమవుతుంది. మనకి అష్టాదశ పురాణాలు, పంచవేదాలు, ఇంకా పనికి మన శాస్త్రాలు, పురాణాలు ఎవడెవడు అన్ని రాసినవి మన దగ్గర ఉన్నాయి. మనం అందరినీ ఒప్పుకుంటాం కానీ మన ఎవడు ఒప్పుకునే పరిస్థితి లేదు. కారణం ఏమిటంటే ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పే పరిస్థితి పండితులకు రావాలి. మీ స్వార్థాన్ని వదిలిపెట్టి తీసుకోండి, మీరు పూరితం చేస్తే మీ ఫీజులు తీసుకోండి, అన్ని తీసుకోండి, కానీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. అర్థం కాని మంత్రాలు తక్కువ చేసి అర్థమయ్యే భాష విధానాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే చాలా మందికి ఈ విషయం పట్ల అవగాహన కలుగుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు పిల్లలు చాలా మందికి ఏది ఎందుకు వాడుతున్నామో తెలియదండి, నిజంగా చెప్తున్నా. రాఖీ పౌర్ణమి ఎందుకు వచ్చింది అని అడిగితే ఎవరు చెప్పే పరిస్థితి లేదు. అసలు 26 జనవరి ఏంటిది, 15 ఆగస్టు అంటే చెప్పే పరిస్థితి లేదు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయి కదండి, 7 శ్లోకాలు చెప్పమంటే చెప్పే పరిస్థితి లేదండి. 21 శ్లోకాలు రామాయణంలో ఉంటాయి, కనీసం ఒక శ్లోకం చెప్పే పరిస్థితి రామాయణంలో ఎవరికి లేదు. వేదంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క వేదం చదవడానికి 6 సంవత్సరాలు పడుతుందండి. ఋగ్, యజు, సామ, అథర్వణ, ప్రధాన ప్రణవ వేదాలన్నీ కూడా 30 సంవత్సరాలు చదువుకోవడానికి పోతే వాడు 30 సంవత్సరాల తర్వాత ఏం చదువు, ఇప్పుడు 30 సంవత్సరాల దాకా బీటెక్ అయిపోతుంది. ఆ 30 సంవత్సరాలు అప్పుడు వేదం అయిపోయేది. ఆ మొత్తం ఇవన్నీ వదిలేసి సో మదరాసులు రావడం వల్ల వాళ్ళకు కూడా ఈ దేశం గురించి ఏం తెలియదు. కేవలం వాళ్ళ యొక్క మత పారదర్శకత పెంచుకోవడమే వాళ్ళ మదరాసులు చెప్పేటువంటి విద్యను మనం చాలా టీవీలలో చూస్తున్నాం. వాళ్ళు సైంటిస్ట్ ఎవరో తెలియదు, ప్రధానమంత్రి ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో తెలియదు. కేవలం వాళ్ళ వాళ్ళ అల్లా దేవుడు అనేటువంటి విషయం తప్ప వాళ్ళకి వేరే అవగాహన. మన వేద పాఠశాలలో మంత్రాలు చెప్తాం, దేశభక్తిని కూడా చెప్పాలి. మన గురువులు, మన యొక్క వీర సావర్కర్ లాంటి వీర స్వతంత్ర సమరల గురించి కూడా మన వేద పాఠశాలలో చెప్పే రోజులు రావాలి. అది టీటీడీ తీసుకోవాలి, యాదగిరిగుట్ట తీసుకోవాలి,
శ్రీశైలం తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి. కానీ కులం తరపున పెట్టేటువంటి వేద పాఠశాలల వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయండి. ఇప్పుడు శ్రీశైలంలో తీసుకున్నాం అనుకోండి, అక్కడ జంగబోలే చదువుకోవాలి, టీటీలో కూడా అక్కడ బ్రాహ్మణులే చదువుకోవాలి. అట్లా కాకుండా అన్ని రకాలుగా చదువుకునేటువంటి స్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు. కానీ వాళ్ళకి దారి కొంతమంది దొరకక మాకు అవకాశం లేదు అనుకుంటున్నారు. ఎవరైనా వెళ్ళి వేదం చదువుకునే అవకాశాలు ఈ రోజు మన సనాతన ధర్మంలో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు మన తెలంగాణ వాదని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే తెలంగాణ అంటే తెల అంటే తెలుగు, ఆన అంటే తల్లి. తెలంగాణ అంటే తెలుగు తల్లి. దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ప్రపంచ భాషలలో తెలుగు అనేది గొప్ప భాష అని. ఈ భాష హిందీలో కలవదు, తమిళ్లో కలవదు, కన్నడంలో కలవదు, ఎందులో సంస్కృతం. కానీ ఈ భాష గొప్పతనం ఏంటంటే ఈ భాషలో అన్ని కలుస్తాయి. ఈ భాషలో అన్ని కలిసి మాట్లాడుతాం సినిమాలో డైలాగ్స్ అని. ఇదన్నా కలదు కాబట్టి ఈ భాషను గౌరవిస్తారు. ఈరోజు ప్రపంచానికి, భారతదేశానికి దక్కన్ పీఠభూమి అనేటువంటిది అది చిక్కబల్లాపూర్, నందికొండ కావచ్చు, శ్రీశైలం, నందికొండ కావచ్చు, మన హైదరాబాద్ దక్కన్ పీఠభూమి కాబట్టి ఈ 4-5 కొండలు ఎక్కడో ఒకటి మన భారతదేశానికి 2వ రాజధాని హైదరాబాద్ కానీ భారతదేశ దక్షిణ పీఠభూమి అయ్యే అవకాశం ఉంది. త్వరలో అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత మాతకి జై, జై గురుదేవ్, హర హర మహాదేవ్, జై బోలో గణపతి మహారాజ్ కి జై.